అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది అడుగుతున్నారు, మా పాపకు ఐఐటి ఫౌండేషన్ లేదు, మా బాబు రెగ్యులర్ స్కూల్లో చదువుకున్నాడు, సిబిఎస్ఈ చదువుకున్నాడు, మరి మా పిల్లలకు ఐఐటి సీట్లు సాధ్యమేనా అని చాలామంది ఆందోళన కూడా పడుతుంటారు. చాలామంది ఫోన్లు చేస్తుంటారు. ఒకసారి అందరికి కూడా ఏది నిజమైనటువంటి ఫౌండేషన్, అసలు ఐఐటి ఫౌండేషన్ అవసరమా లేదా, అవసరం ఉన్న వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, లేనప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద నేను స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎస్బిఆర్ టాక్స్ యాప్ ఉంది, దానిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. బిట్సాట్, జోసా కౌన్సిలింగ్, ఎంసెట్, విట్, మణిపాల్, అమృత కాంపిటేటివ్ కౌన్సిలింగ్స్, ఎలాంటి స్కూల్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి గైడెన్స్కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి సంబంధిత కోర్సును తీసుకోవాల్సిందిగా సూచన. మిత్రులారా, అసలు ఫౌండేషన్ అంటే ఏంటి? మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి కోచింగ్ పయనీర్ చుక్కారామయ్య అందరం ఒప్పుకుంటాం. ఐఐటి సీట్ రావడానికి ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు, ఈ విషయాన్ని అనేక సార్లు వారు తెలియజేయడం జరిగింది. అంటే ఫౌండేషన్ అంటే నిజానికి 6th to 10th క్లాసెసే ఫౌండేషన్. ఫౌండేషన్ అంటే 6th to 10th క్లాస్ ఉండేటువంటి మ్యాథ్స్ సైన్సే నిజమైనటువంటి ఫౌండేషన్. 6th to 10th సైన్స్ను సంబంధించిన క్లాసు సైన్స్ను మ్యాథ్స్ను సరైన విధంగా నేర్చుకోకుండా వాటిని బట్టి కొట్టి వాటి నుంచి నోట్స్ రాసి ఇంపార్టెంట్ కొంచెం చదువుకొని వాటిని నెగ్లెక్ట్ చేస్తూ మళ్ళీ ఫౌండేషన్ అనేటువంటి కొత్త ప్రపంచం వైపు చూస్తున్నారు. నిజానికి 6th to 10th సంబంధించిన మ్యాథ్స్ సైన్స్ను కాన్సెప్చువల్గా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత చాలా లోతుగా, సమగ్రంగా, లాజికల్గా, అనలిటికల్గా నేర్చుకుంటే అదే నిజమైన ఫౌండేషన్. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ అది. అంటే దాన్ని సమగ్రంగా నేర్చుకోవాలి. సరే, చాలా స్కూల్స్లో మంచి టీచర్స్ లేరు, సరైన విధంగా టీచ్ చేసేవాళ్ళు లేరు. అదొక పెద్ద సమస్య భారతదేశంలో. ప్రపంచం అంతా టీచర్ల కొరత ఉంది. అయితే వాటిని సరిగ్గా నేర్చుకోవాలంటే మంచి ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా సరిపోతుంది, మంచి ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా సరిపోతుంది, లేదా 6th to 10th బాగా టీచ్ చేసే స్కూళ్ళలో చేరినా సరిపోతుంది, లేదా పేరెంట్స్కి పరిజ్ఞానం ఉంటే వాళ్ళు నేర్చుకున్నా సరిపోతుంది. ఇది ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ పేరుతో ఏం చేశారు? టెక్నో స్కూల్ అని, ఒలింపియాడ్ స్కూల్స్ అని, ఐపీఎల్ అని, ఇంకేదో అని రకరకాల పేర్లతో, రకరకాల వివక్షతో స్కూల్స్ పెట్టి 8th, 9th, 10th సంబంధించినటువంటి సిలబస్ 3 ముక్కలు చేసి 8thలో కొంత, 9thలో కొంత, 10thలో కొంత పెట్టి పిల్లల్ని విపరీతంగా స్ట్రెస్ చేస్తున్నారు. రోజుకు 11 పీరియడ్స్ చెప్తున్నారు. దానిలో మ్యాథ్స్ అటు ఐఐటి సంబంధించి చదవాలి, రెగ్యులర్ చదవాలి, ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. విపరీతమైన వర్క్లోడ్ అయ్యి 95% మంది దానివల్ల సఫర్ అయ్యి చదువు మీద, లెర్నింగ్ మీద, మ్యాథ్స్ మీద, సైన్స్ మీద ఆసక్తి కోల్పోయి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి విరక్తి చెందుతున్నారు, డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. దురదృష్టవశాత్తు దానిలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది అశాస్త్రీయమైనది, ప్యూర్ అన్సైంటిఫిక్. భారతదేశంలో కాదు, ప్రపంచంలో మరే నేల మీద తెలుగు రాష్ట్రాలు తప్ప ఇలాంటి ఫౌండేషన్ లేదు. మీరు కోటాకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, సోకాల్డ్ పాపులర్ ఇన్స్టిట్యూషన్స్ ఫిడ్జీ కానీ, ఆకాష్ కానీ, రెసిడెన్స్ కానీ, బన్సల్ కానీ ఇలాంటి ఫౌండేషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు 8th, 9th, 10th ఉండేటువంటి ఎన్సీఆర్టీ సిలబస్ను చాలా డెప్త్గా నేర్చుకుంటూ కొంచెం అవసరమైతే ఇంటర్మీడియట్ సిలబస్ను యాడ్ చేస్తున్నారు. 80% స్కూల్ సిలబసే వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి కరికులం. కాబట్టి అలాంటి కరికులం మంచిది. కాబట్టి మిత్రులారా, మనం ఫౌండేషన్ లేకపోయినా పర్వాలేదు, కానీ 8th స్కూల్ బుక్స్ సంబంధించిన మ్యాథ్స్, సైన్స్ బేసిక్స్ మంచిగా నేర్చుకోండి. కావాలంటే మంచి ఫౌండేషన్ కోసం వీకెండ్లో సాటర్డే, సండే వాళ్ళు సిబిఎస్ స్కూల్లో కోచింగ్కి వెళ్ళిన దగ్గర, లేదా ఆన్లైన్ తీసుకోండి, లేదా ట్యూషన్ పెట్టించుకోండి, లేదా పిల్లలను వదిలేయండి, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ సబ్జెక్ట్తో భయపెట్టి విరక్తి చెందడం వల్ల అసలుకే మోసం జరిగి నేను ఇంటర్మీడియట్ చదవాలని చెప్పి విరక్తి చెంది హాస్టల్కి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నారు. 95% మంది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది మీరు అనేటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ ముందుగా నేర్చుకోవడం వల్ల. కాబట్టి మంచి ఫౌండేషన్ ఇచ్చేటువంటి స్కూల్లో మీరు చేరండి. ఇప్పుడు మోడలెస్ ఇంటిగ్రల్ స్కూల్ అనేటువంటి సిద్దిపేటలో మోడలెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దానిలో అలాంటి ఫౌండేషన్ అంటే ఐఐటిఎన్స్ తోటి, సెంట్రల్ యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, ఆర్ఐఈ, ఎన్సీఆర్ సంబంధించిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి సరైనటువంటి ఒక ఇంటిగ్రల్ కోచింగ్ అంటే మ్యాథ్స్, సైన్స్ను
స్కూల్ సిలబస్నే ఎన్హాన్స్ చేస్తూ ఇంటిగ్రేట్గా నేర్పించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ల్యాబొరేటరీ, స్పోర్ట్స్, యాక్టివిటీ, తర్వాత యోగా, అట్లాంటి ఇండియన్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్ తోటి, ఇండియన్ వాల్యూస్ తోటి టీచ్ చేస్తున్నారు. 70-80% మంది టీచర్స్ కూడా వివిధ ప్రాంతాల్లోని ఎక్స్పర్ట్స్ తోటి క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అదొక మంచి అవకాశం సిద్దిపేటలో స్టార్ట్ చేస్తున్నారు. నిజమైనటువంటి ఫౌండేషన్ మోడలెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో టీచ్ చేయబడుతుంది. ఈ అవకాశం వినియోగించుకునే సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై.